ఇప్పుడందిన వార్త పొగమంచులో బస్సుకు దారుణ ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. ఉత్తరప్రదేశ్లోని గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అలీగఢ్ యమునా ఎక్స్ప్రెస్ హైవేపై డబుల్ డెక్కర్ బస్సు, ట్రక్కు ఒకదాన్నొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 5 నెలల చిన్నారి సహా 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో మరో 15 మంది గాయపడ్డారు. ఇక ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ నుంచి తూర్పు యూపీలోని అజంగఢ్కు ప్రయాణికులతో వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన డబుల్ డెక్కర్ బస్సును టపాల్ సమీపంలో అద్దాలతో వెళుతున్న భారీ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో కూడా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించినట్లు తెలిపారు. విపరీతంగా కురుస్తున్న పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంతో హైవేపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో రోడ్డుకు అడ్డంగా ఉన్న వాహనాలను పోలీసులు యుద్ధ ప్రాతిపదికన తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బాధితులకు జవార్లోని కైలాస్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. రోడ్డు ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన సీఎం యోగి క్షతగాత్రులను మెరుగైన వైద్యం సహాయం అందించాలని అధికారులకు సూచించారు. బాధితుల చికిత్సకు ప్రభుత్వం సాయం చేస్తుందని చెప్పారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడిన వారికి 50,000 చొప్పున ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు మేరకు యోగి ప్రకటన చేశారు.